బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 విచారణ జరుపుతుంది. నేడు పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్న 50% మించరాదన్నారు. విద్యా ఉద్యోగాల్లో 50% దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచకూడదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నోటిఫికేషన్ విడుదలవడం కానీ, అలాగే రేపటి నుంచి కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ ఎలా చూడాలి? ఎస్ రమణ, రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలంతా. ఇటు ప్రభుత్వము, ఇటు రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి GOMS నెంబర్ 9పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎట్లాంటి తీర్పు వెలువరించబోతా ఉందో అని చెప్పేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కేవలం వాదనలకే పరిమితమైంది. రేపు కూడా మరిన్ని వాదనలు విన్న తర్వాత తుది తీర్పు వెలువరించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు వాడి వేడి వాదనలు అయితే హైకోర్టులో కొనసాగాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి GO నెంబర్ MS 9 ఏదైతే ఉందో, బీసీలకు 42% రిజర్వేషన్లు ఏదైతే స్థానిక సంస్థల్లో కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే GO జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ను విడుదల చేసింది. రేపటి నుంచి కూడా ఇది ఎన్నికలకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ కూడా వెలువరించేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సమాయత్తమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో, అదేవిధంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందించుకుంది. వాటికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను కూడా వెలువరించడం జరిగింది. సో రేపటి నుంచి ఏదైతే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు హైకోర్టు తీర్పు తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ హైకోర్టు రేపు తుది ఏదైతే ఇంకా వాదనలు ఉన్నాయి కాబట్టి వినవలసినవి, రేపు తుది తీర్పు చెప్తామని చెప్పి హైకోర్టు రేపటికి ఏదైతే తీర్పును అదేవిధంగా దీన్ని వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈరోజు వాడి వేడిగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో కావచ్చు, అదేవిధంగా ఈ బీసీలకు రిజర్వేషన్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో పిటిషనర్ తరపున న్యాయవాదులు బలంగా వాదించడం జరిగింది. ఎందుకంటే ఇందిరా సహాని కేసు 1992లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి కేసును కూడా ఉటంకించారు ఆ పిటిషనర్ తరపున న్యాయవాదులు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇతర బీసీలకు కావచ్చు, ఓబీసీలకు కావచ్చు రిజర్వేషన్లు కల్పించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ 50% క్యాప్కు లోబడే ఉండాలని చెప్పి కూడా ఇందిరా సహాని కేసులో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నామని చెప్పి కూడా ఈరోజు తీర్పులో ఈరోజు ఏదైతే వాదనల్లో వినిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ట్రిపుల్ టెస్ట్ను ఫాలో కాలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, దీనిలో హైకోర్టు జోక్యం చేసుకుని దీన్ని కొట్టేయాలని చెప్పి కూడా పిటిషనర్ తరపున న్యాయవాదులు అయితే వాదించడం జరిగింది. ఈ ఓవరాల్గా పిటిషనర్లు అందరూ చూసినట్టయితే 28 మంది పిటిషనర్లు జాయిన్ కావడం జరిగింది. ఇందులో ఇంప్లీడ్ కావడం జరిగింది. సో వాళ్ళందరి వాదనలు కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు వినడం జరిగింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి రేపు కొంతమంది బీసీ సంఘాలవి, అదేవిధంగా కొంతమందివి ఇంకా వాదనలు వినవలసి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా అదనపు సమాచారాన్ని రేపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పిస్తానని చెప్పిన నేపథ్యంలో సో రేపటికి దీన్ని వాయిదా వేయడం జరిగింది. సో రేపు ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే అప్రమత్తమైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున కాంగ్రెస్ ఎంపీ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇటు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారావు కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆయనతో పలుమార్లు భేటీ కావడం జరిగింది. స్వయంగా రాష్ట్ర మంత్రులు కూడా రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ అడ్వకేట్ జనరల్తో అదేవిధంగా సీనియర్ న్యాయవాదులతో భేటీ కూడా కావడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా మంత్రులు హైకోర్టు దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతూ ఉంది కోర్టులో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏ విధంగా వాదిస్తూ ఉన్నారు అనే దానిపై కూడా దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజంతా కూడా చూసాము. సో ఓవరాల్గా
ఈ రోజైతే దీన్ని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రధానంగా రేపటి నుంచి 9వ తేదీ నుంచి నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో సో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా న్యాయవాదులతో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజు హైకోర్టు కూడా ఎక్కడా కూడా పిటిషనర్లు అడిగారు కొంతమంది రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది, దానికి స్టే ఇవ్వమని చెప్పి కూడా కొంతమంది హైకోర్టును అభ్యర్థించడం జరిగింది. అయినా హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఒకవైపు ముందుకు వెళ్తా ఉంది. సో హైకోర్టు కూడా ఈ సమయంలో ఏదైతే స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా భేటీ కావడం జరిగింది. రేపు యథాతథంగా కూడా ఈ నోటిఫికేషన్ ఉదయం 10:30 విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కాబోతా ఉంది. ఇక దీనికి సంబంధించి రేపు హైకోర్టులో తీర్పు ఏ విధంగా వస్తుంది అనే దానిపై దీని భవితవ్యం అయితే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒకవేళ రేపు నామినేషన్లు ప్రారంభమైనా కూడా హైకోర్టులో వచ్చే తుది తీర్పుకు లోబడే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా గతంలోనే ఏదైతే పిటిషన్లు దాఖలు చేసిన సమయంలోనే హైకోర్టు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి వాదనలు చూసినట్టయితే ఇటు ఇరు వాదనలు కూడా బలంగా వినిపించడం జరిగింది. ఇటు పిటిషనర్ల తరపునటువంటి న్యాయవాదులు ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, ఈ 69% రిజర్వేషన్లు చేరాయి కాబట్టి ఖచ్చితంగా 50% సీలింగ్ను దాటాయని చెప్పేసి పిటిషనర్లు వాదించడం జరిగింది. సో ఒకవైపు ఇటు ప్రభుత్వం తరపున అంటే ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా కూడా ఇటు అభిషేక్ మను సింఘ్వి అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వడం జరిగింది, రాష్ట్రంలో ఎంపరికల్ డాటా తీయడం జరిగింది, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది, 97% మంది ప్రజలు ఈ యొక్క కుల గణనలో పాల్గొనడం జరిగిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వాదనలు కూడా బలంగానే విలిపేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించాయి. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం కోసం పంపడం జరిగింది. కానీ గవర్నర్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు కావాలని రాజకీయ ఉద్దేశాలతో సో ఈ యొక్క బిల్లులను ఆపుతా ఉన్నారు. వాళ్ళు ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, వాటిని తిప్పి పంపడం లేదు, కేవలం త్రిశంకు స్వర్గంలో వాటిని ఉంచుతా ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి క్లియర్గా ఈరోజు హైకోర్టు కూడా తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 2018కి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా రాష్ట్ర అసెంబ్లీ సవరించింది. దీనికి సంబంధించి 50% క్యాప్ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ క్యాప్ను కూడా ఎత్తివేయడం జరిగింది. సో అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంపరికల్ డాటా కూడా తీయడం జరిగింది, ట్రిపుల్ టెస్ట్ కూడా పాస్ కావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవి రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం, ఖచ్చితంగా రిజర్వేషన్లను పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా బలంగా వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అడ్వకేట్ను హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ వేశారని చెప్తా ఉన్నారో, అదేవిధంగా ఏదైతే ఎంపెరికల్ డాటా తీసామని చెప్తా ఉన్నారు, సో మీరు ప్రజల వద్ద నుంచి సో ఎట్లాంటి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది, వాళ్ళకి ఎన్ని రోజుల సమయం ఇవ్వడం జరిగిందని కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. సో దానికి ప్రభుత్వం రేపు సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగింది. కాబట్టి వారి తరపున కూడా వాదనలు రేపు హైకోర్టు విన్న తర్వాత సో అందరి వాదనలు విన్న తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ వాదనలు ప్రారంభం అయిన తర్వాత రేపు కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు తుది తీర్పు అయితే వెలువరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఒకవేళ ఇస్తే 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవచ్చు, ఇవి రాజ్యాంగబద్ధం, రాజ్యాంగానికి లోబడే ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా ఈ యొక్క రేపు ఇచ్చే నోటిఫికేషన్ అయితే ఉందో సో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ఆ నోటిఫికేషన్ అదేవిధంగా ఈ షెడ్యూల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతా ఉంది, ఒకవైపు ఇప్పటికే బీసీ మంత్రులందరూ కూడా ఇప్పటికీ అడ్వకేట్ జనరల్తో భేటీ కావడం జరిగింది, మరొక వైపు న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. సో రేపు మరింత బలంగా కోర్టులో ఏ విధంగా వాదించాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. మరొక పక్క ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నం కావడం జరిగింది. సో ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఒకవైపు
ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఇప్పటికే ఇటు ఆదేశాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేపు ఏం జరగబోతా ఉంది, రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కావచ్చు, అదేవిధంగా ఈ ఎన్నికల షెడ్యూల్ కావచ్చు, సో ఏం జరగబోతా ఉంది దీనికి సంబంధించి అనేది రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 విచారణ జరపనుంది. నేడు పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్న 50% మించరాదన్నారు. విద్యా ఉద్యోగాల్లో 50% దాటిన రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు.